బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాయలసీమ ఉక్కు పరిశ్రమ పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. జేఎస్డబ్ల్యూ ప్రతినిధులతో కలిసి సీఎం పనులను ప్రారంభించారు. అనంతరం జేఎస్డబ్ల్యూ ఎక్స్పీరియన్స్ సెంటర్ ను, జేఎస్డబ్ల్యూ హెవీ సెక్షన్ మిల్ కాంక్రీట్ ఫ్లోరింగ్ పనులను సీఎం పరిశీలించారు. 2 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్న స్టీల్ ప్లాంట్ 2 దశల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి దశలో 4,500 కోట్లతో 1 మిలియన్ టన్నుల సామర్థ్యంతో యూనిట్ నిర్మిస్తారు. 2 ఏళ్లలో అందుబాటులోకి వచ్చే తొలి దశ ద్వారా 1000 మందికి ఉపాధి లభిస్తుంది. రెండో దశలో 11,850 కోట్ల పెట్టుబడితో మరో మిలియన్ టన్నుల సామర్థ్యానికి ప్లాంట్ను విస్తరిస్తారు. అప్పుడు మరో 1,500 మందికి ఉద్యోగాలు వస్తాయి. వేలాది మందికి పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రాయలసీమ ఉక్కు పరిశ్రమ పనులను సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. జేఎస్డబ్ల్యూ ప్రతినిధులతో కలిసి సీఎం పనులను ప్రారంభించారు. అనంతరం జేఎస్డబ్ల్యూ ఎక్స్పీరియన్స్ సెంటర్ ను, అలాగే జేఎస్డబ్ల్యూ హెవీ సెక్షన్ మిల్ కాంక్రీట్ ఫ్లోరింగ్ పనులను సీఎం పరిశీలించారు. ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మారుతుంది. ఒకప్పుడు రాయలసీమ రాళ్లసీమ, ఈ రోజు సీఎం అంటే స్పేస్ టెక్నాలజీ, ఏరోస్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, సిమెంట్, గోల్డ్ మైనింగ్, ఇలా అనేక రకాల పరిశ్రమలు వస్తాయి. జస్ట్ నౌ ఐ స్పోక్ టు సజన్ జిందాల్ జీ. I requested him, in Tirupati there is a space city. All his satellites has to be launched from Tirupati. He agreed immediately. We are going to make it one of the best space city in Tirupati. We are having a drone city in Orvakal, Kopparthi, Orvakal, 2 industrial townships we are developing. Now I requested him, make Orvakal drone city as a hub for defense applications and also civilian applications. He is going to do in big way. ఇక్కడికి వచ్చినప్పుడు రాయలసీమ వాసులందరికీ ఒక విషయం గుర్తు చేస్తున్నా. నేను ఎప్పుడూ కోట్ చేసేవాడిని. ఇక్కడనే లింగాల మండలం ఉంది. పులివెందల నియోజకవర్గంలో లింగాల మండలం. ఈ లింగాల మండలం చూస్తే 24-25 తలసరి ఆదాయం 7,26,931 రూపాయలు. విశాఖపట్నం తలసరి ఆదాయం కంటే మన లింగాల తలసరి ఆదాయం ఎక్కువ ఉంది. అంటే ఏంటి కారణం? లింగాలలో హార్టికల్చర్ ఉంది. అన్ని పండ్లు పండిస్తారు, కూరగాయలు పండిస్తారు. మైక్రో ఇరిగేషన్ ఇచ్చాం. నేను మైక్రో ఇరిగేషన్ ఇస్తే ఆ మైక్రో ఇరిగేషన్ కి సబ్సిడీ ఇవ్వకుండా అది కూడా తీసేసిన వ్యక్తి ఆ పార్టీ నాయకుడు. ఈ రోజు మళ్ళా రాయలసీమ వాసులందరికీ చెప్తున్నాను, ఆగస్టు 15 లోపల 1,00,000 కోట్లతో ప్రపంచానికి ఒక ఆదర్శంగా ఉండేట్టుగా గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కి ఇక్కడే ఫౌండేషన్ వేస్తాం. మదనపల్లిలో 1,00,000 కోట్లు ఖర్చు పెడతాం. 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. 60,000 కోట్ల రూపాయలు ప్రైవేటు పెట్టుబడులు వస్తాయి. ఇప్పుడు దేశంలో హార్టికల్చర్ లో నెంబర్ 1 గా ఉన్నాం. భవిష్యత్తులో ప్రపంచానికి నెంబర్ 1 గా రాయలసీమను తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటా. లింగాల ఒక మోడల్ మాత్రం. ఇలాంటిదంతా కూడా రాష్ట్రం అంతా రావాలి, రాయలసీమ అంతా కూడా రావాలి. మన ఆదాయం పెరగాలి, మన జీవన ప్రమాణాలు పెరగాలి. దానికి
క్లారిటీతో మీ అందరి ముందుకు వస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాయలసీమ ఆధ్యాత్మిక కేంద్రం, పర్యాటక కేంద్రంగా కూడా తయారు చేస్తాం. గండికోట ఇక్కడే ఉంది. బ్రహ్మాండమైన టూరిజాన్ని అభివృద్ధి చేసే అవకాశం వస్తుంది. అమెరికాలో గ్రాండ్ కెనాన్ ఉంటే దాన్ని మరిపించే విధంగా భారతదేశంలో సుందరమైన గ్రాండ్ కెనాన్ మన గండికోట అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ ఉపయోగించుకొని రాబోయే రోజుల్లో ఈ బీడు భూములు రేపు సిరులు బండిస్తాయి. హార్టికల్చర్ పంటలతో భూములకు రెక్కలొచ్చే పరిస్థితి వస్తుంది. ఈ రోజు మన పల్లెలే రేపు సంపదకు సృష్టి అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఉండే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి, సీమలో ఫ్యాక్షన్ పోయింది. మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది. 95లో ముఖ్యమంత్రి అవుతానే నేను ఒకటే ఆలోచించాను, ముఠాలు పోవాలి, ఫ్యాక్షన్లు పోవాలి, నా రాయలసీమలో పారవలసింది రక్తం కాదు నీళ్లు పారాలని, సంపద సృష్టించాలని నిర్ణయం చేసి ముందుకు పోయాం. ఈరోజు ఫ్యాక్షన్స్ లేవు, కానీ నేరాలు చేసే రాజకీయ నాయకులున్నారు. నేను అందుకే అన్నాను, ఇప్పుడే ఆదినారాయణ రెడ్డి గారు చాలా బాధపడ్డారు. బాధపడి నా మీద కేసు పెట్టారన్నాడు. ఆదినారాయణ రెడ్డి గారు మీరు బాధపడక్కర్లేదు, నేనే ముఖ్యమంత్రి. అప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉంటే బాబాయిని గొడ్డలతో లేపేసి నెక్స్ట్ డే నారాసుర రక్త చరిత్రను నా చేతిలో కత్తి పెట్టి నన్ను దోషిగా చేసి రాజకీయ లబ్ధి పొందారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా, మీకు గుర్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వ్యక్తి రాష్ట్రానికి ఏం చేస్తారని అడుగుతున్నా. విధ్వంసమే అజెండాగా ముందుకు పోయారు. ఇప్పటి వరకు విధ్వంసాన్ని చేశారు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఒక మనిషికి ఒక క్రెడిబిలిటీ, విశ్వసనీయత ఉంటుంది. ఎన్నికల ముందు 14లో రాష్ట్రం విడిపోయింది. ఆ రోజు అందరం కూడా బాధపడ్డాం. మళ్లీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే నేను అసెంబ్లీలో పెడితే అమరావతి రాజధానిగా ఒప్పుకున్నారు. ఒప్పుకున్న వ్యక్తి సీఎం అవుతానే 3 రాజధానులు అన్నారు, నాటకాలాడారు. అది అవుతానే ఈరోజు అధికారం పోయింది. పోయిన తర్వాత గమ్మునుంటారంటే కేంద్రం చట్టం చేసిన తర్వాత మేవిగన్ అన్నారు, నిన్న విజయవాడ అన్నారు, రేపేమంటారో నాకు తెలియదు. మతి స్థిమితం లేని వ్యక్తులతో రాజకీయం చేయడం నా చరిత్రలో ఎప్పుడూ నేను చూడలేదు. నేను చేసేది విశ్వసనీయమైన రాజకీయం. ఒక మాట చెప్తే మాట మీద నిలబడమే కాకుండా దాన్ని చేసి చూపించాం కాబట్టి ఈ రోజు పెట్టుబడులు వస్తున్నాయి. నేను అడుగుతున్నా ఈ మొత్తం మిమ్మల్ని అందరినీ, మన రాజధాని అమరావతి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి. ఈ కడప గడ్డ మీద మనం అందరం చెప్పాల్సింది, మన రాజధాని అంటే సగౌరవంగా అమరావతిని గట్టిగా చెప్పండి. మన రాజధాని, మన రాజధాని, మన రాజధాని. తమ్ముళ్ళు, దేంతైనా ఆడుకోవచ్చు, కానీ ఇలాంటి రాష్ట్రం యొక్క ఆత్మాభిమానంతో ఆడుకోవడానికి వీలు లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు మనం చాలా బాధపడ్డాం. 5 ఏళ్లు కర్ణాటక నుంచి పోయి అడిగితే మీ రాజధాని ఏదంటే గర్వంగా బెంగళూరు అని చెప్పుకున్నారు. తెలంగాణ నుంచి ఎక్కడన్నా పోతే ఏది మీ రాజధాని అంటే నేను అభివృద్ధి చేసిన హైదరాబాద్ మా రాజధాని వాళ్ళు బాగా చెప్పుకున్నారు. తమిళనాడు నుంచి ఎక్కడన్నా పోతే చెన్నై అని చెప్పుకునే పరిస్థితికి వచ్చారు. కానీ దురదృష్టం,
3 రాజధానులు 3 ముక్కలాటాడి మనం నష్టపోయే పరిస్థితికి వచ్చాం. ఈ రోజు మిమ్మల్ని అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ గర్వపడేట్టుగా రాయలసీమను అభివృద్ధి చేస్తా. మీరందరూ కూడా గర్వంగా చెప్పుకునే విధంగా మీ రాజధాని ఏదంటే కాలరెత్తుకుని అమరావతిని చెప్పే విధంగా చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానిదని మరొక్కసారి హామీ ఇస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ఇంకొక విషయం కూడా మీ అందరికీ అర్థం కావాలి. రాజకీయాలు ప్రజల కోసం చేసేటివి. హింసతో రాజకీయాలు జరగవు. నేరాలతో రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. నేను తీవ్రవాదులతో పోరాడాను, నా కోసరం కాదు, సమాజం కోసరం. కడాన 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు. నేను ఆ రోజు కూడా భయపడలేదు. ఒకవేళ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగి వచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు తప్ప ఇంకోటి కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటి సందర్భాలు చాలా చూశాం. నేను ఒక ధ్యేయంతో పనిచేస్తున్నాను. నిన్న కూడా మీరు చూశారు, పోలీసులు నిర్వీర్యం చేసే పని చేస్తున్నారు. అక్కడ జరిగిన సంఘటన విజయవాడలో మీరు చూస్తే చాలా బాధేస్తుంది. పోలీసులు ఎప్పుడు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారు, మన ఆస్తులు కాపాడుతారు, మన ప్రాణాలు కాపాడుతారు. ఇంకో పక్కన ఎన్నో టెన్షన్లు ఉంటాయి. తీవ్రవాదులు సంఘ విద్రోహ శక్తులపైన పోరాడతారు. అలాంటి చేసినప్పుడు ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా గంజాయి బ్యాచ్ వచ్చింది, బ్లేడ్ బ్యాచ్లు వచ్చాయి. గంజాయి బ్యాచ్ కి తల్లికి, భార్యకు, కూతురికి కూడా తేడా తెలియదు. అలాంటి వాళ్ళని డీల్ చేయడం చాలా కష్టం. అలాంటి ఒక సంఘటన జరిగితే నేను ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యయుతంగా చేయాలంటాను. అదే సమయంలో చట్టపరంగా ఎవరైనా సరే కఠినంగా ఉండాలని చెప్పేది నా కోరిక. 40 ఏళ్లుగా మీరు చూశారు, సిబిఎన్ ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఆ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఎవరైనా మా ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు అనేది నా ఆదేశాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికే మీరు చూశారు, నేను ఎక్కడికక్కడ గంజాయిని పూర్తిగా నిషేధించాం. ఎక్కడా పంటే లేకుండా కాపాడాం. ఈరోజు ఈగల్ బ్రాండ్ తో పోలీసు వ్యవస్థని ప్రక్షాళన చేశాం. ఎవరైనా గంజాయి సేవించినా వదిలిపెట్టడం లేదు. కేంద్రం పూర్తిగా సహకరిస్తున్నారు. కేంద్రం కూడా ముందుకొచ్చారు. నక్సలైట్స్ ను పూర్తిగా తుదమట్టించిన ఘనత కేంద్రానికి దక్కింది. అమిత్ షా అదే మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేశారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఆలోచించి దేశంలో డ్రగ్స్ ఉండడానికి వీలు లేదు, గంజాయి ఉండడానికి వీలు లేదు, దీనిపైన పోరాటం చేయాలని ఒక లక్ష్యంగా ముందుకు పోయారు. ఈ రోజు ఇక్కడుండే ఒక రాజకీయ పార్టీ నాయకుడు, మన ఈ జిల్లాలో ఉండే వ్యక్తి గంజాయి బ్యాచ్ ని వెనకానేసుకుని వచ్చే పరిస్థితి వస్తే బాధేస్తుంది. రౌడీజానికి నాంది పలికితే బాధేస్తుంది. పోలీసుల పైన దాడి చేస్తే బాధేస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, లా అండ్ ఆర్డర్ ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. ఎంత డబ్బులున్నా లాభం లేదు. మనందరికీ భద్రత ఉండాలి. మా ఆడబిడ్డ రోడ్డు మీదకి పోతే తిరిగి రాలేని పరిస్థితి వస్తే నేను ఎన్ని లక్షల తలసరి ఆదాయం సంపాదించినా అది నిరర్ధకం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. స్వేచ్ఛగా తిరిగి రావాలి, స్వేచ్ఛగా తిరగాలి. ఈ రౌడీజం పోవాలి, రౌడీ రాజకీయాలు పోవాలి. ఆ ధ్యేయంతో నేను పనిచేస్తున్నా. అందుకే ఒకే ఆలోచన నాది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సి కోరుకుంటూ, ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ఇక్కడ స్టీల్ ప్లాంట్ వచ్చింది. రాయలసీమ వాసులందరినీ కోరుతున్నా, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ ఈజ్ మై గోల్. అంటే ప్రతి ఒక్క ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త రావాలి.
ఇప్పుడు ఇక్కడ స్టీల్ ప్లాంట్ వచ్చింది. స్టీల్ ప్లాంట్ కు అనుబంధంగా మీరు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుంటే మీకు ట్రైనింగ్ ఇప్పిస్తాం. ఇక్కడే 1415 ఎకరాలు అంటే 1400 ఎకరాలు యాక్సిలరీ యూనిట్స్ కేటాయిస్తున్నాం. ఇంకా ఈ ప్రాంతంలో వస్తాయి. ఈ కడప ప్రాంతంలో ఎవరెవరికి ఉత్సాహం ఉంటే వాళ్ళు ముందుకు రావాలి. రైతులు ఎంఎస్ఎంఈలు పెట్టుకోవాలి, ఫుడ్ ప్రాసెస్ యూనిట్స్ పెట్టుకోవాలి, ఎఫ్పిఓలుగా తయారు కావాలి. దానికి కావలసిన రుణాలు ఇచ్చి 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ కింద ముందుకు తీసుకుపోతాం. ఇది కష్టమైన పని కాదు. ఇటీవల నేను చూశాను, మా డాక్రా సంఘాలు 1,45,000 మంది ఎంఎస్సీలు పెట్టుకొని మైక్రో ఆంటర్ప్రైజ్ చేసి దేశానికి ఆదర్శంగా నిలబడ్డారు. ఈ సంవత్సరం 5 లక్షలు చేస్తున్నాం. కడప జిల్లా మీరు ఒకసారి